బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉక్రెయిన్ పైన రష్యా విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఉక్రెయిన్ పెద్ద ఎత్తున రష్యాలో తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చే ప్రయత్నం చేసింది. మొన్న మధ్య ఏకంగా రష్యాలోని ఒక బ్రిడ్జ్ ని కుప్పకూల్చేసింది ఉక్రెయిన్. రష్యాలో చాలా భీకరంగా దాడులు చేపడుతోంది ఉక్రెయిన్. అయితే దానికి ప్రతీకార చర్యలో భాగంగా రష్యా ఉక్రెయిన్ ని కుప్పకూల్చేస్తోంది. తాజాగా ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపైన బాంబుల వర్షం కురిపించడంతో పాటుగా ఓస్కోల్ నది పైన ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ ని పేల్చేసింది రష్యా. అయితే ఈ బ్రిడ్జ్ పైనే ఎక్కువగా అటు ఉక్రెయిన్ ఆర్మీ ఆధారపడుతుందట. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ టార్గెట్ గా రష్యా దాడులు చేస్తోంది. ఆర్మీ ఎయిర్ బేసెస్ టార్గెట్ గా ప్రెసెంట్ రష్యా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మొన్న మధ్య క్రిమియా బ్రిడ్జ్ పైన కూడా, క్రిమియా రష్యాకి మధ్య బ్రిడ్జ్ ని కూడా అటు ఉక్రెయిన్ పేల్చేసే ప్రయత్నం చేసింది. తాజాగా ఈ రోజు దానికి ప్రతీకార చర్యలో భాగంగా రష్యా ఉక్రెయిన్ కి చుక్కలు చూపించింది. ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నట్టుగానే ఉన్నాయి. నదీ ప్రవాహంలో నుంచి చొచ్చుకొచ్చినటువంటి ఆ టర్పడే సో పెద్ద ఎత్తున ఈ దాడికి పాల్పడింది. వాటర్ టు వాటర్ నదిలో నుంచి వచ్చి ఆ రకంగా అక్కడ క్రిమియా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బ్రిడ్జిని కుప్పగూల్చే ప్రయత్నం ఉక్రెయిన్ చేసింది. ఒకసారి అంతకుముందు రష్యా, ఈ రోజు ఉక్రెయిన్. సో వరుసగా ఎటువంటి దాడులకు పాల్పడ్డాయో మీకు చూపించే ప్రయత్నం చేస్తానని ఒకసారి పక్కనే ఆ విజువల్స్ ప్లే చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఈ ఘటన రష్యాలో జరిగింది. ఉక్రెయిన్ రష్యా బ్రిడ్జిని కుప్పకూల్చింది. సో ఇది చాలా కీలకమైన బ్రిడ్జ్. క్రిమియా వైపుగా వెళ్ళేటువంటి మార్గాన్ని పూర్తిగా కుప్పకూల్చేసింది. సో ఈరోజు జరిగినటువంటి ఆ ఘటన రైట్ సైడ్ లో కనబడుతోంది. సో రైట్ సైడ్ లో కనిపించేది రష్యా ఉక్రెయిన్ పై దాడి చేసింది. లెఫ్ట్ సైడ్ ది ఉక్రెయిన్ రష్యాపై దాడి చేసింది. 2 రోజుల క్రితం మొదటిగా ఉక్రెయిన్ రష్యా పైన దాడికి పాల్పడింది. సో మొదటి దృశ్యాలన్నీ కూడా ఉక్రెయిన్ చేసిన దాడి, రెండవ బాక్స్ లో కనిపించే దృశ్యాలు రష్యా చేసిన దాడి. సో క్రిమియాకు వెళ్ళేటువంటి ఆ మార్గాన్ని, రష్యా నుంచి క్రిమియాకు వెళ్ళేటువంటి మార్గాన్ని ఉక్రెయిన్ కుప్పకూలిస్తే రైట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తోంది ఓస్కోల్ అనేటువంటి ఆ నదిపైనటువంటి ఒక బ్రిడ్జ్ ని ఈ రోజు రష్యా కుప్పకూల్చేసింది. సో ఆర్మీ పర్సనల్స్ పెద్ద ఎత్తున ఈ బ్రిడ్జిని ఉపయోగిస్తారట. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ని టార్గెట్ గా రష్యా ఈరోజు దాడులు చేసింది, దాడులకు పాల్పడింది. సో ఎంత జరిగినా ఏం చేసినా ప్రతీకార దాడి ఉంటుంది అనే దానికి నిదర్శనం ఇదే. సో ఒకవైపు రష్యా, మరోవైపు ఉక్రెయిన్. సో మనం చూస్తున్న దృశ్యాల్లో మొదటి బాక్స్ లోది రష్యా బ్రిడ్జ్ పేలిస్తే దానికి ప్రతీకార దాడిలో భాగంగా రష్యా ఉక్రెయిన్ బ్రిడ్జిని పేల్చింది. సో ఇదే చెప్తున్నాను, బదులు తీర్చుకుంటామనేటువంటి మాటకి ఇది నిదర్శనం. సో బదులు తీర్చుకుంటామనేటువంటి మాటకి ఇది నిదర్శనం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏరోప్లేన్ టార్గెట్ కనుక చేయకపోయి ఉంటే ఇప్పట్లో కొంత యుద్ధం అయితే కొంత కంట్రోల్లోకి వచ్చేది, కొంత స్టేబుల్గానే ఉండేది. కానీ ఎప్పుడైతే ఉక్రెయిన్ తన డ్రోన్తో ఇర్కుట్స్కి వెళ్ళేటువంటి రష్యా అధ్యక్షుడి యొక్క విమానాన్ని టార్గెట్ చేసి డ్రోన్ ప్రయోగం జరిపిందో ఇక అప్పటి నుంచి వివాదానికి పెద్ద ఎత్తున ఊతమిచ్చారు. సో దెబ్బకు దెబ్బ రష్యా ఉక్రెయిన్కి చూపిస్తోంది. సో మొన్న ఉక్రెయిన్, నేడు రష్యా. సో వరుస దాడులతో ఎత్తిస్తున్నారు. సో ప్రజెంట్ అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ టార్గెట్ చేసే విధంగా ఉక్రెయిన్ దాడికి పాల్పడింది. ఆ తర్వాత రష్యా కూడా ఉక్రెయిన్ వైపుగా సుమారుగా ఒక 60 మిసైల్స్ ని ప్రయోగించి ఉక్రెయిన్కి చుక్కలు చూపించింది. ఇక ఇక్కడితో ఉక్రెయిన్ ఆగకుండా తర్వాత వెంటనే మళ్ళీ రష్యా పైన వార్ హెడ్స్ అంటే ఒక ట్రక్ ద్వారా డ్రోన్స్ అన్నిటిని అమర్చుకొని ఆ ట్రక్ని ఏకంగా రష్యా భూభాగంలోకి తీసుకువచ్చి 4300 కిలోమీటర్ల దూరం వరకు రష్యా భూభాగంలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడి నుంచి డ్రోన్లు ప్రయోగించి 41 యుద్ధ విమానాలు నేలమట్టం చేసేసింది. సుమారుగా $7 మిలియన్ యొక్క నష్టాన్ని రష్యాకి చవి చూపించింది ఉక్రెయిన్. ఒకేలా కనుక 41 యుద్ధ విమానాలని పేల్చకపోయినా ఎటువంటి పరిణామాలు ఉండేవో, కానీ 41 యుద్ధ విమానాలు ఎప్పుడైతే ఉక్రెయిన్ పేల్చేసిందో ఇంకా మంటతో రగిలిపోయారు రష్యా అధ్యక్షుడు పుతిన్. సో దీంతో భాగంగా 427 డ్రోన్లని ఉక్రెయిన్ వైపుగా మళ్లించాడు. దీంతో 12 మంది ఆర్మీ పర్సన్స్ మరణించారు. చాలా పెద్ద నష్టాన్ని ఉక్రెయిన్ చవి చూసింది. ఆ తర్వాత కొంత బ్రిటన్ ఏం చేసింది, ఉక్రెయిన్ ని మళ్ళీ తట్టి లేపింది. నువ్వు భయంగా పోరాడు, రష్యా పైన పోరాడు, రష్యా పైన దాడులు చేయి, నేను నీకు సపోర్ట్ చేస్తా, 350 పౌండ్ల విలువ గలటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకోండి బ్రిటన్ ఉక్రెయిన్తో కలిసి. 1,00,000 డ్రోన్లు నీకు సమకూరుస్తా, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకు, రష్యాతో చావో రేవో తేల్చుకో, రష్యాని ఓడిస్తావో నువ్వే ఓటమి చెందుతావో తేల్చుకో అనే రకంగా బ్రిటన్ సపోర్ట్ ఇవ్వడంతో ఉక్రెయిన్ ఇంకా వెనక్కి తగ్గలేదు. ఇక రష్యా అధ్యక్షుడితో డొనాల్డ్ ట్రంప్ కూడా చర్చలు జరిపారు. గతంలో సౌదీలో భేటీ అయ్యారు రష్యా అధ్యక్షుడితో. రష్యా ప్రతినిధితో సౌదీలో డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. అప్పుడు ఏమాత్రం కూడా
దీనికి ఒక ముగింపు అనేది కనబడలేదు. ఆ తర్వాత ఇటు రెండు స్వచ్ఛందంగా ఆయా దేశాలే, రష్యా నుంచి కొంతమంది ప్రతినిధులు, ఉక్రెయిన్ నుంచి కొంతమంది ప్రతినిధులు టర్కీ వేదికగా భేటీ అయ్యారు. కానీ కేవలం కొన్ని నిమిషాల మాత్రమే ఆ భేటీ జరిగింది. ఈ భేటీలో ఎటువంటి పాజిటివ్ అయితే కనిపించలేదు. కేవలం కొన్ని నిమిషాల్లో భేటీ అయ్యారు. ఆ భేటీ కూడా నీ అంతు తేలుస్తామంటే నీ అంతు తేలుస్తాం, ఇద్దరి మధ్య అది సమన్వయం కోసం శాంతి చర్చల్లో భాగంగా భేటీలా లేదు. అది ఇద్దరి మధ్య నువ్వంటే నువ్వు అన్నట్టుగా ఒకరిపై ఒకరు మాటల యుద్ధం కొనసాగింది. నీ అంతు చూస్తామంటే నీ అంతు చూస్తామని రకంగా వార్నింగ్ ఇచ్చుకున్నారు. అటు పిమ్మట ఇక రష్యా రంగంలోకి దిగిపోయి ఏకంగా అణుస్థావరాలని కూడా, అణుబాంబులని కూడా ప్రయోగించడానికి సిద్ధమైపోయింది. సో ఆ న్యూక్లియర్ టాక్టికల్ బాంబ్స్ మొత్తాన్ని కూడా అటువైపుగా మరలించింది. సో ఉక్రెయిన్ రష్యా బార్డర్ వెంట ఆ న్యూక్లియర్ వెపన్స్ మొత్తం కూడా మూవ్ అయిపోయాయి. అక్కడ విన్యాసాలు చేయడం ప్రారంభించారు. ఏ క్షణమైనా టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ ని రష్యా ఉక్రెయిన్ పైన ప్రయోగించే అవకాశం ఉంది. ఇక్కడ న్యూక్లియర్ బాంబ్ అంటే చాలా పెద్దది. సో అది కనుక ప్రయోగించాల్సి వస్తే డెఫినెట్గా మూడో ప్రపంచ యుద్ధమే. కానీ నేను చెప్తోంది న్యూక్లియర్ టాక్టికల్ బాంబ్స్. సో టాక్టికల్ అనే పదం ఇక్కడ ఎందుకు వాడుతున్నారంటే చిన్నవి ఒక న్యూక్లియర్ ప్రభావం ఎంతలా ఉంటుందనేది మనందరికీ మన చరిత్రలో చదువుకున్నాం. జపాన్లో ఇప్పటికీ కూడా ఎక్కడైతే న్యూక్లియర్ బాంబు ప్రభావం చూపించిందో అక్కడ ఇంతవరకు గడ్డి పోచు కూడా మొదలవట్లేదు. అంటే అటువంటి సినారియో ఉంటుంది. కానీ నేను చెప్పేది కేవలం టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్, అంటే చిన్న న్యూక్లియర్ బాంబ్స్. దాని ప్రభావం కొన్ని కిలోమీటర్ వరకు మాత్రమే ఉంటుంది. నేను అతిపెద్ద న్యూక్లియర్ బాంబ్ అయితే కనుక, న్యూక్లియర్ స్థావరాలని మనం ఓపెన్ చేస్తే కనుక దాని ప్రభావం కొన్ని వందల వేల కిలోమీటర్లు ఉంటుంది. కానీ నేను చెప్పే న్యూక్లియర్ టాక్టికల్ బాంబ్ కొన్ని కిలోమీటర్ వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ టాక్టికల్ న్యూక్లియర్ బాంబ్స్ ఆల్రెడీ రష్యా తన బార్డర్ వెంటకి మోహరించి ఉంచింది. ఏ క్షణమైనా ఉక్రెయిన్ పై దాడి చేయొచ్చు. కానీ ఉక్రెయిన్ ఏం చేస్తోంది? మేకపోతు గాంభీర్యం. ఇక్కడ పూర్తిగా మేకపోతు గాంభీర్యం అని చెప్పాను, కానీ తనకు ఒంటరిగా రష్యా పైన పోటీ చేసి సత్తా లేదు. సో దానికోసం ఆల్రెడీ తన దగ్గర మైన్స్ని మొత్తాన్ని కూడా అమెరికాకు అప్పచెప్పింది. అమెరికా లీజ్ ద్వారా మైన్స్ని తీసుకుంది. సో ఆ మైన్స్ని కాపాడుకునేటువంటి క్రమంలో భాగంగా రష్యా అధ్యక్షుడి పైన డొనాల్డ్ ట్రంప్ పిచ్చి వ్యాఖ్యలు కూడా చేసుకొస్తున్నాడు. పిచ్చివాడు, ఉక్రెయిన్ ప్రజల్ని చంపేస్తున్నాడు, సామాన్య ప్రజల ప్రాణాలని పొట్టన పెట్టుకున్నాడు అన్నట్టుగా కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు రష్యా అధ్యక్షుడిని తిడుతున్నారు, అటువైపుగా జెలెన్స్కీని కూడా తిడుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే డబుల్ టంగ్. ఆయన యొక్క ఉద్దేశం డైరెక్ట్గా రష్యాని కాపాడాలి, రష్యా పైన ప్రేమో రష్యాపై శత్రుత్వమో, ఉక్రెయిన్ పైన ప్రేమో ఉక్రెయిన్ పైన శత్రుత్వమో కాదు. ఆయన కేవలం ఒక కమర్షియలైజ్డ్గా మాట్లాడుతున్నారు. ఉక్రెయిన్లో ఆయన పెట్టుబడులు ఉన్నాయి, అమెరికాకు సంబంధించి పెట్టుబడులు ఉన్నాయి. అక్కడ లీజుకున్నటువంటి కొన్ని మైన్స్ కూడా డొనాల్డ్ ట్రంప్ అమెరికా దేశానికి సంబంధించిన లీజుల మైన్స్ ఉక్రెయిన్లో ఉన్నాయి. సో వాటిని కాపాడుకోవాలి. కాబట్టి రష్యా అధ్యక్షుడిని ఒక రకంగా ఆడిపోసుకుంటూ తిడుతూ ఉన్నారు ఆయన. కానీ మొన్న మధ్య 2 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఏమన్నారంటే, నేను రష్యా అధ్యక్షుడితో మాట్లాడాను, రష్యా అధ్యక్షుడితో పాటు చాలా చర్చలు జరిగాయి, మా ఇద్దరి చర్చలు చాలా సేపు కొనసాగినాయి. సో అటువంటి చర్చల్లో ఎక్కడ కూడా శాంతి జరుగుతుందని మాత్రం నాకు తెలియడం లేదు, శాంతి జరగదు అన్నట్టుగా చాలా కరాఖండి చెప్పుకొచ్చారు. సో అటు పెప్పట రష్యా అధ్యక్షుడు చాలా క్లియర్గా నాకు విషయం చెప్పారు, బదులు తీర్చుకుంటాం, డెఫినెట్గా అంతకంతకు సమాధానం చెప్తాం, సో బదులు తీర్చుకుంటాం, ఉక్రెయిన్ పైన దాడికి పాల్పడతామనేటువంటి వ్యాఖ్యని రష్యా అధ్యక్షుడు పుతిన్ డొనాల్డ్ ట్రంప్తో తన ఫోన్ సంభాషణలో మాట్లాడినట్టుగా ఒక బహిరంగ ప్రకటన ద్వారా ట్విట్టర్లో డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే రష్యా అధ్యక్షుడు ఎట్టి పరిస్థితి తగ్గడు. అందుకే మొన్న ఉక్రెయిన్ వచ్చి రష్యాలో దాడికి పాల్పడింది. చూడండి, ఇక్కడ మొదటి బాక్స్లో కనబడుతున్న దృశ్యాలు. మొన్న ఉక్రెయిన్ రష్యాకు సంబంధించినటువంటి, రష్యా నుంచి క్రిమియా వెళ్ళేటువంటి ఆ ప్రాంతంలో ఉంటే ఒక బ్రిడ్జ్, చాలా పెద్ద బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జ్ని నీటి లోపల నుంచే ఒక టర్పైట్ని వదిలేసి ఆ టర్పైట్ ద్వారా ఆ బ్రిడ్జిని కుప్పగూల్చే ప్రయత్నం చేసింది. సో లోపల నీటి నుంచే ఆ టర్పైట్ని వదిలేసింది. సో ఒక మిసైల్ని వదిలి ఆ బ్రిడ్జిని కుప్పగూల్చేసింది. సో బ్రిడ్జ్ పూర్తిగా నేలమట్టం అయిపోయింది, నీళ్ళలో పడిపోయింది. ఇక రైట్ సైడ్ ఈ రోజు నేడు రష్యా ప్రతీకార